32 Vets 22 ఎపిసోడ్ 4 లెట్స్ కిడ్నాప్. ఈ టైంలో ఆదిత్య పడుకుంటాడని శరణ్య చెప్తున్నా వినకుండా తన మొబైల్ తీసుకుని బయటికి వచ్చాడు సందీప్. ఆ తర్వాత బాల్కనీలో నిలబడి ఆదిత్యకు కాల్ చేశాడు. 2 సార్లు కాల్ చేసినా ఆదిత్య కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఈడియట్, రాత్రంతా సిరీస్ చూస్తూ కూర్చుంటాడు, కానీ నా ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయడం లేదు. వాడు ఫోన్ లిఫ్ట్ చేసేంత వరకు నేను కాల్ చేస్తూనే ఉంటాను అని కంటిన్యూగా కాల్స్ చేస్తూనే ఉన్నాడు సందీప్. దాంతో విసిగిపోయిన ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేసి, ఒక్కసారి ఫోన్ తీయకపోతే అవతలి వాళ్ళు నిద్రపోతున్నారని లేదంటే ఏదైనా పనిలో ఉన్నారని అర్థం. అది అర్థం చేసుకోకుండా కంటిన్యూగా ఫోన్ చేస్తావేంటి అని చిరాకుగా అన్నాడు. నువ్వు ఎంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నావో నాకు బాగా తెలుసులే, కాని ఇంతకీ మీ అన్నయ్య పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు? తనకి మన వాడికి సంబంధం ఏంటి అని అడిగాడు సందీప్. నేను చెప్పను అని వెంటనే సమాధానమిచ్చాడు ఆదిత్య. ఏ, ఎందుకు చెప్పవు అని సీరియస్ గా అడిగాడు సందీప్. లాస్ట్ టైం పెళ్లి చూపులకు వెళ్తున్నారని నేను నీకు చెప్పగానే నువ్వు మా అన్నయ్య కంపెనీకి వెళ్ళి ఎంత పెద్ద రచ్చ చేశావో నాకు తెలియదా? ఇప్పుడు అమ్మాయి గురించి నీకు అన్ని విషయాలు చెప్తే ఇక మా అన్నయ్య నన్ను చంపేస్తాడు. నువ్వు ఏదైనా తెలుసుకోవాలంటే అది నీ బెస్ట్ ఫ్రెండ్ని అడిగి తెలుసుకో, నాకు సంబంధం లేదు అని అంటూ అతని సమాధానం కూడా వినకుండా కాల్ కట్ చేశాడు ఆదిత్య. అబ్బా, అర్జున్ రావడానికి 1 వీక్ పడుతుంది. అంతవరకు తెలుసుకోకుండా ఉండటం అంటే నా వల్ల కాదు అని అనుకున్నాడు సందీప్. కాఫీ షాప్ లో డల్ గా ఉన్న అంజలిని చూసి, ఏమైందే, ఎందుకలా ఉన్నావు అని అడిగింది అంజలి ఫ్రెండ్ ప్రియా. నీకు అంతా ఫోన్లో చెప్పాను కదా, మళ్ళీ ఏమైందని అడుగుతావేంటి అని కోపంగా అంది అంజలి. మీ వాళ్ళు పెళ్లి ఫిక్స్ చేస్తే నా మీద కోపం చూపిస్తావేంటి? ఇంతకీ అబ్బాయి పేరేంటి అని అడిగింది ప్రియా. అర్జున్ కృష్ణప్రసాద్ అని చెప్పింది అంజలి. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది అని ఆలోచిస్తూ, కొంపతీసి ఫేమస్ బిజినెస్ మ్యాన్ అర్జున్ కృష్ణప్రసాద్ కాదు కదా అని జోక్ చేసింది ప్రియా. కొంపతీసి ఏమి కాదు, నిజంగా అతనే అని చిరాకుగా సమాధానం చెప్పింది అంజలి. ఆ మాటలు వినగానే ప్రియా షాక్ అవుతూ, ఏంటి నువ్వు చెప్పేది? ఫేమస్ బిజినెస్ మ్యాన్ అయినా అర్జున్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డా? సంబంధం మాట్లాడడానికి వాళ్ళ పేరెంట్స్ మీ ఇంటికి వచ్చారా అని అపనమ్మకంగా అడిగింది. అదే కదా చెప్పింది, అతను ఫేమస్ పర్సనాలిటీ కాబట్టే మా వాళ్ళు నా ఒపీనియన్ కూడా తీసుకోకుండా సంబంధాన్ని ఫిక్స్ చేశారు. నేను కావాలనే వేరే అతనిని ప్రేమిస్తున్నానని చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు అని బాధగా చెప్పింది అంజలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? అంత మంచి సంబంధం ఇంటికి వస్తే కాదంటావేంటి? పైగా వేరే అతన్ని ప్రేమిస్తున్నానని అబద్ధం కూడా చెప్పావా? నేను ఇప్పుడే మీ ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి నువ్వు ఎవరిని ప్రేమించడం లేదు, అబద్ధం చెప్తున్నావని చెప్తాను అంది ప్రియా. ఆ మాట చెప్పావంటే జీవితంలో నేను ఎప్పటికీ మాట్లాడను అని బెదిరించింది అంజలి. అయినా సరే ప్రియా భయపడకుండా, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని, నువ్వు నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా నీ మంచే నేను కోరుకుంటాను, దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే అంది ప్రియా. ఏడ్చావులే, ముందు ఈ సంబంధం ఎలా ఆపాలో ఒక మంచి సలహా చెప్పు అంది అంజలి. నేను చెప్పను అని అంటూ తన మొబైల్ తీసుకొని సోషల్ మీడియా చెక్ చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత అందులో ఉన్న అర్జున్ ఫోటోలను చూసి, ఎంత అందంగా ఉన్నాడే, ఇలాంటి వాళ్లని పెళ్లి చేసుకోవాలంటే పెట్టి పుట్టుండాలి. అతని అందం, ఆ మ్యాన్లీనెస్, ఆ స్టైల్, అబ్బా చంపేస్తున్నాడే అంది ప్రియా. నీకు అంత నచ్చితే వెళ్ళి నువ్వే అతనిని పెళ్లి చేసుకో అని చిరాకుగా చెప్పింది అంజలి. ఆ సంబంధం నా దగ్గరకు వచ్చుంటే ఎగిరి గంతేసి ఉండేదాన్ని. నాకు అదృష్టం రాలేదు కదా. ఇదిగో ఈ ఫోటోలు చూడు, ఎంత అందంగా ఉన్నాడు.
అని అర్జున్ ఫొటోస్ని చూపించింది ప్రియా. అతను చూడ్డానికి సింపుల్ గానే ఉన్నాడు. బ్రాండెడ్ క్లాత్స్ వేసుకున్నాడు. అంతే తప్ప పెద్ద మెయింటెనెన్స్ లేదు. అయినా సరే అతను చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాడు. క్లాస్ లుక్ లో ఉన్న అర్జున్ని చూసి ప్రియా మైమర్చిపోతుంటే అంజలి ఆ ఫోన్ని పక్కన పడేసి, నువ్వు అతను అందాన్ని చూస్తున్నావు. అతను వయసు చూడు. నాకు అతనికి 10 years ఏజ్ గ్యాప్ ఉంది. అలాంటి అంకుల్ని పెళ్లి చేసుకోమంటావా అని కోపంగా అంది. అంజలి మాటలు వినగానే ప్రియా కోపం తెచ్చుకుంటూ, నీకు నచ్చకపోతే పోయాడు, అంతేకాని అంత హ్యాండ్సమ్ పర్సన్ ని పట్టుకుని అంకుల్ అంటావేంటి? ఇంతకు మించిన అందగాడిని నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అయినా ఈ 2 సంవత్సరాలు నువ్వు జాబ్ చేసి ఉద్ధరించేదేముందంట? జాబ్ చేసిన తర్వాత నీకు ఏ బాన పొట్టోడో బట్టతలోడో భర్తగా వస్తాడు. కాని ఇలాంటి అందగాడు మాత్రం రాడు. అది మాత్రం రాసే ఇవ్వగలను అని చెప్పింది. నువ్వు ఎన్నైనా చెప్పు ప్రియా, నేను మాత్రం అతనిని పెళ్లి చేసుకోను అని మొండిగా వాదించింది అంజలి. నీ కర్మ, నేనేం చేయలేను అని అంటూ కాఫీ తాగడం మొదలుపెట్టింది ప్రియా. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకొని కేఫ్లో నుంచి బయటికి వచ్చారు. అలా బయటికి వస్తున్న అంజలి ఫ్రెండ్ తో మాట్లాడుతున్న మహేష్ ని చూసింది. అతన్ని చూసిన వెంటనే ఆమెకేదో ఆలోచన కలిగి, ప్రియా నువ్వు ఇంటికి వెళ్ళిపో, నాకు ఒక చిన్న పని ఉంది, నిన్ను తర్వాత కలుస్తాను అని అంటూ మహేష్ దగ్గరికి వెళ్ళింది. ప్రియా ఆమెను పెద్దగా పట్టించుకోకుండా ఆటో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అబ్రాడ్ లో క్లయింట్ మీటింగ్ ఫినిష్ చేసుకుని బయటకు వచ్చిన అర్జున్ కి జగతి ఫోన్ చేసింది. అర్జున్ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, చెప్పమమ్మా అని అన్నాడు. అర్జున్, అమ్మాయి పేరెంట్స్ అయితే తనను మనకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ అమ్మాయే కాస్త ఇబ్బంది పడుతుందట. తను కాలేజ్లో ఎవరినో లవ్ చేసిందంట. అతనిని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోనని ఇంట్లో వాళ్లకే చెప్పిందంట. ఆ విషయం ఇందాకే వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి చెప్పారు అంది జగతి. అయితే ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఏమంటున్నారు అని అడిగాడు అర్జున్. అమ్మాయి ప్రేమించింది కాబట్టి తప్పక ఆమె ఇష్టపడిన వాడిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారంట అర్జున్ అని చెప్పింది జగతి. సరేమమ్మా, నేను ఇండియాకి వచ్చిన తర్వాత మాట్లాడుతాను అని కాల్ కట్ చేశాడు అర్జున్. ఆ తర్వాత అతనికి మరొక కాల్ వచ్చింది. నెంబర్ చూసుకోకుండా కాల్ లిఫ్ట్ చేశాడు అర్జున్. వెంటనే అవతల వైపు నుంచి శృతి మాట్లాడుతూ, అర్జున్, మనమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసి చదువుకున్నాం. నాకు వయసు వచ్చినప్పటి నుంచి నిన్నే నా భర్తగా ఊహించుకున్నాను. ఆ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాను. కానీ పెళ్లిపైన నీకు అభిప్రాయం లేదని సైలెంట్ గా ఉండిపోయావు. నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే ప్రొసీడ్ అవుదామని నేను కూడా ఇంత వయసొచ్చినా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాను. కానీ నువ్వు అది అర్థం చేసుకోకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావంట. నువ్వు నిజంగా ఇంత మోసం చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అర్జున్ అని ఏడ్చింది. ఆమె ఏడుస్తోందని అర్థం చేసుకున్న అర్జున్ కాస్త అనీజీగా ఫీల్ అయ్యాడు. ఆమెకు నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ, నిజమే శృతి, చిన్నప్పటి నుంచి మనమిద్దరం కలిసి పెరిగాం, కలిసి చదువుకున్నాం. నిన్ను ఒక మంచి ఫ్రెండ్ గా చూశానే తప్ప ఏ రోజు నిన్ను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో చూడలేదు. ఆ విషయం ఇప్పటికే నీకు లక్షల సార్లు చెప్పాను. అయినా కూడా పట్టించుకోకుండా నువ్వు ఫీలింగ్స్ పెంచుకుంటూనే ఉన్నావు. అది చూసి నీకంటే నేనే ఎక్కువ బాధపడుతున్నాను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకుని నువ్వు వేరే అతన్ని పెళ్లి చేసుకో అని అన్నాడు. నో అర్జున్, నా మెడలో తాళి అంటూ కడితే అది నువ్వే కట్టాలి, లేకపోతే జీవితాంతం ఇలా ఒంటరిగానే ఉండిపోతాను అని అంటూ కాల్ కట్ చేసింది శృతి. అర్జున్ మ్యాన్షన్ లో కూర్చుని కోపంగా చూస్తున్న సందీప్తో, ఎందుకలా చూస్తున్నావు? నీకు మా అన్నయ్య పెళ్లి గురించి చెప్పిన వేళ విశేషం బాలేనట్టుంది, అందుకే సంబంధం క్యాన్సిల్ అయిపోయింది అని చిరాకుగా అన్నాడు ఆదిత్య. ఏంటి,
పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందా? ఎందుకు? అని అడిగాడు సందీప్. అమ్మాయి ఎవరినో ప్రేమిస్తుందంట. పెళ్ళంటూ చేసుకుంటే అతన్ని తప్ప ఇంకెవరిని చేసుకోనని వాళ్ళ ఇంట్లో చెప్పిందంట. అందుకే సంబంధం క్యాన్సిల్ చేసుకుంటున్నట్టుగా వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి చెప్పారు అని బాధగా చెప్పాడు ఆదిత్య. అతని బాధ చూసి, మీ అన్నయ్య పైన నీకు ప్రేమ ఉందని తెలుసు కానీ మరీ ఇంత ప్రేమ ఉందని నాకు తెలియదు. సంబంధం క్యాన్సిల్ అయినందుకు నువ్వు ఇంత బాధపడతావని నేను అస్సలు అనుకోలేదు అని అన్నాడు సందీప్. బాధపడక మరేం చేయమంటావు? మా అన్నయ్యకి పెళ్ళైతేనే కదా నాకు లైన్ క్లియర్ అయ్యేది. అతనికి పెళ్ళైపోతుంది, ఇంకొక 6 నెలల్లో నేను సెటిల్ అయిపోవచ్చని ఆశపడ్డాను. అది కూడా కాకుండా పోయింది అని అన్నాడు ఆదిత్య. నీ గురించి తెలిసి కూడా నేను అన్నాను చూడు, నాది తప్పు అని అనుకుంటూ, అయినా అర్జున్ పెళ్లి చేసుకుంటానని గ్రీన్ సిగ్నల్ ఇస్తే కాదు కూడదని ఆ అమ్మాయి ఎలా అంటుంది? తను ప్రేమించిన వాడు మన అర్జున్ కన్నా గొప్పవాడా ఏంటి? ఇది నాకు అస్సలు నచ్చలేదు. మా వాడు అమ్మాయిని ఇష్టపడ్డాడు కనుక 6 నూరైనా 100 6అయినా నేను ఆ అమ్మాయిని ఇచ్చే అర్జున్కి పెళ్లి చేస్తాను. ఆదిత్య, వెంటనే ఆ అమ్మాయి అడ్రస్ చెప్పు. తననిప్పుడే కిడ్నాప్ చేయించి అర్జున్ చేత తాళి కట్టిస్తాను అని ఆవేశంగా అన్నాడు సందీప్. సందీప్ నిజంగానే అంజలిని కిడ్నాప్ చేస్తాడా? నారాయణమూర్తి నిజంగానే అర్జున్ సంబంధాన్ని క్యాన్సిల్ చేశాడా? తను ప్రేమించిన అమ్మాయి పెళ్లి క్యాన్సిల్ చేయడంతో అర్జున్ ఎలా రియాక్ట్ అవుతాడు? అతను మళ్ళీ పెళ్లి చేసుకుంటాడా? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి.